రామాయణంలో ఎంతో ప్రాముఖ్యత సంపాదించిన వేదవతిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీరాముడి భార్య అయిన సీతమ్మ గత జన్మలో వేదవతి అని, ఆమె శాపం వల్లనే రావణాసురుడి మరణం సంభవించిందని పురాణాల్లో చెప్పబడింది. అయితే అసలు వేదవతి ఎవరు? వేదవతి రావణాసురుడి యొక్క మరణానికి ఎలా కారణమైంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. త్రేతాయుగంలో పరమ పవిత్రమైన ఒక తపోవనం ఉంది. ఆ తపోవనంలో కులద్విజుడనే ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతడు వేదాధ్యయనం చేస్తున్న సమయంలో వేదమాత అతనికి ఒక పుత్రికను ప్రసాదించింది. అతడు ఆమెకు వేదవతి అని పేరు పెట్టి జాగ్రత్తగా పెంచుకోసాగాడు. ఆమె సౌందర్యాన్ని చూసి దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులందరూ కూడా ఆమెను మోహించి వివాహం చేసుకోవాలి అనుకుంటారు. కులద్విజునితో ఆ విషయాన్ని ప్రస్తావిస్తారు. అయితే అతడు వారి కోరికను తిరస్కరించి అతడు వారి యొక్క కోరికను తిరస్కరించాడు. పితృదేవునికి వేదవతి నిత్యము పాదసేవలు చేస్తూ ఉండేది. ప్రతిరోజు అతడు శ్రీపతే నీకు పతి అవుతాడు అని దీవిస్తూ ఉండేవాడు. ఒకసారి దంబుడనే రాక్షసుని దృష్టి వేదవతి పైన పడింది. అతడు ఎలాగైనా వేదవతిని వివాహం చేసుకోవాలి అనుకుంటాడు. కులధ్వజుని కలిసి తనకు వేదవతితో వివాహం జరిపించమని అడుగుతాడు. అప్పుడతడు దేవదేవుడైన శ్రీకాంతునికి ఆమె జీవితం అంకితమైంది. నీలాంటి రాక్షసుడికి ఆమె భార్య కాదు అంటాడు. ఆ మాటలు విన్న దంబుడు కులద్విజుణ్ణి సంహరిస్తాడు. వేదవతి తండ్రి యొక్క అకాల మరణానికి చింతించి పితృదేవుని యొక్క కోరిక నెరవేర్చాలని నిర్ణయించుకుంటుంది. తండ్రి దీవెన ఫలించాలని శ్రీనివాసుని పెళ్లి చేసుకోవాలి అనుకొని తపస్సు చేయటం ప్రారంభిస్తుంది. ఇంకొక వైపు 4 తలలున్న బ్రహ్మను మెప్పించి 3 కన్నులున్న శివుని ఒప్పించి రావణాసురుడు అనేక వరాలను పొందుతాడు. దేవతల రాజైన ఇంద్రుని జయిస్తాడు. కుబేరుణ్ణి దోచుకుంటాడు. అతని యొక్క పుష్పక విమానాన్ని అపహరించి తన సొంతం చేసుకుంటాడు. ప్రతిరోజు రావణాసురుడు పుష్పక విమానంలో ఆకాశ సంచారం చేస్తూ మునులకు తపోభంగం చేస్తూ ఉంటాడు. ఇలా రాక్షస వినోదం అనుభవిస్తున్న రావణుని దృష్టికి తీవ్రంగా తపస్సు చేస్తున్న మహాసౌందర్యవతి అయిన వేదవతి కనిపిస్తుంది. వెంటనే రావణాసురుడు పుష్పక విమానాన్ని వేదవతి ఆశ్రమంలో నిలుపుతాడు. అది ఒక నిర్జన ప్రాంతము. అప్పుడు రావణాసురుడు, ఇది నిర్జన పర్వత ప్రాంతము. నాలాంటి వారిని అనుగ్రహించవలసిన సౌందర్య దేవతవు నువ్వు. ఏ దేవత అనుగ్రహం కోసము తపస్సు చేస్తున్నావు? నువ్వు కుమారివా, శ్రీమతివా? నీ తల్లిదండ్రులెవరు? నీ చరిత్ర ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. అప్పుడు వేదవతి, నేను ఒంటరి కన్యను. నా తండ్రి గులద్విజుడు. నా పేరు వేదవతి. నా తండ్రి నన్ను శ్రీనివాసునికి భార్యను కమ్మని దీవించాడు. అందుకే శ్రీపతిని భర్తగా పొందాలని తపస్సు చేస్తున్నాను అని వేదవతి సమాధానమిస్తుంది. అప్పుడు రావణాసురుడు, శ్రీపతిని భర్తగా పొందటం కోసము నువ్వు తపస్సు చేయటం వ్యర్థము. నిన్ను గాఢంగా ప్రేమించి లంకాధిపతి అయిన నన్ను శ్రీపతిగా భావించి నీపతిగా స్వీకరించు అంటాడు. అప్పుడు ఆ వేదవతి, శ్రీహరిని నిందించటం నేను సహించను. శ్రీపతి లోకాధిపతి, నువ్వు కేవలము లంకాధిపతివి. శ్రీనివాసుని యొక్క పవిత్రమైన నామాన్ని స్మరించటానికి కూడా నువ్వు అనర్హుడవు. వచ్చిన దారే వెళ్ళు అంటూ వేదవతి రావణాసురుని మందలిస్తుంది. అవమాన భారంతో ప్రతీకారం తీర్చుకోవటానికి రావణాసురుడు తన ఎడమ చేతితో వేదవతి యొక్క శిరోజాలు పట్టుకుంటాడు. ఆమె శ్రీనివాసుని స్మరించుకొని తన కుడి చేతిని కత్తిగా మార్చుకొని రావణాసురుడు బిగబట్టిన తన తల వెంట్రుకలు ఖండిస్తుంది. వేదవతిని పరాభవించే ప్రయత్నంలో రావణాసురుడే పరాభవం అవుతాడు. తాను పొందిన అవమానం భరించలేక రావణుడు కోపోద్రక్తంతో ఆవేశంతో వేదవతిని బలవంతం చేయటానికి పూనుకుంటాడు. వెంటనే వేదవతి తన తపోమహిమతో రావణాసురుని నిరోధించటానికి అగ్నిని జ్వలింపచేస్తుంది. అప్పుడు వేదవతి, నేను అబలనని నాకు తపోభంగం కలిగించావు. నాలాంటి అబల మూలంగానే నీకు ప్రాణభంగం కలుగుతుంది. ఇది తథ్యం అని చెప్పి కఠినంగా రావణాసురుని చెప్పించి తాను సృష్టించుకున్న అగ్నిలో ప్రవేశించి అదృశ్యమైపోతుంది. ఇది వేదవతి కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.